నమస్తే అందరికీ నమస్తే. అండ్ ఈవెంట్ విషయానికి వచ్చేస్తే హిట్ నాది, హిట్ శేష్ది, హిట్ నాని అన్నది. సో హిట్ మాది, హిట్ మా అందరిది, హిట్ మనందరిది. సో కాన్స్టెంట్ సపోర్ట్. ఇక్కడనే ఇదే స్టేజ్ మీద నాని అన్న ఫలక్నామా దాస్కి ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు నేను హిట్ వన్లో హీరోని అని చెప్పి అనౌన్స్ చేసినుండే ఇదే స్పాట్లో. అండ్ దెన్ అగైన్ ఇదే స్టేజ్ మీద హిట్ వన్ ప్రీ రిలీజ్కి రాజమౌళి గారు రావడం, ఈరోజు నాని గారిని సపోర్ట్ చేయడానికి వచ్చినట్టే ఆ రోజు నా కోసం కూడా వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ హిట్ యూనివర్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శైలేష్, ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాకు తెలిసి ఇది కొడితే ఒక డజన్ కొట్టేటట్టున్నావు. ఇందాక ఏడన్నావు కానీ నాకు డౌటే. ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వాళ్ళకి నువ్వు కాంపిటీషన్కి వెళ్తావు. అండ్ నాని అన్న, సో యాజ్ ఎ యాక్టర్ యూ హ్యాడ్ ఎ హ్యాట్రిక్ ఆల్రెడీ, అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ హ్యాడ్ ఎ హ్యాట్రిక్ ఆల్రెడీ. సో దిస్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ యువర్ సెకండ్ హ్యాట్రిక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ ఎ యాక్టర్ అనుకుంటున్నా. అండ్ ప్రశాంతి గారు, ఐ మిస్ అంటే ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్లలో యూ విల్ ఆల్వేస్ స్టాండ్ అవుట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. May 1st థియేటర్లో డెఫినెట్లీ వీక్ హార్టెడ్ పీపుల్, చిన్నపిల్లలు దూరంగా ఉండండి. ఇట్ లుక్స్ వెరీ వైలెంట్ అండ్ వెరీ 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 న్యూ ఏజ్ ఫిలిం. సో వాచ్ ఫిలిం ఆన్ May 1st. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే నాకు ఫలక్నామా దాస్ రిలీజ్ అయిన 6 monthsలో ఇమీడియట్గా ఇంకో సినిమా రిలీజ్ అయింది, అదే హిట్. సో నా కెరియర్ గ్రోత్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫిలిం. సో డెఫినెట్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎంత వద్దనుకున్నా నా బిడ్డ కూడా ఇది. సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఫ్రాంచైజీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. శ్రీనాథ్, ఐ మిస్ వర్కింగ్ విత్ యూ మ్యాన్, విల్ వర్క్ సూన్. అండ్ యా, ఆల్ ద బెస్ట్ టు శ్రీనిధి. అండ్ అన్న జల్దీ ఎప్పుడు సినిమా అనేది ఇందాక డేట్ చెప్పిండు. ఏది ఇయర్ అనేది 2025 జూన్ కదా నేను నెక్స్ట్ సినిమా రిలీజ్. 2025 జూన్లో వస్తుందంట శేషు. సో సో నైస్ టు సీ యూ హియర్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, వచ్చిన బాయ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎక్కడికన్నా అది పాపం తను రావాలి, బాంబేలో ఉన్నాడు, రానా నాయుడు డబ్బింగ్ చెప్తున్నాడు సీజన్ 2కి. 5:30కి ఫ్లైట్ ఏదో ఉంది, అది మిస్ అయింది. 7:55 అట్లా చిన్న పంచాయతీ అది జరిగిందిలే బేసిక్గా. బట్ థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరినీ చూస్తేనే నాకు ఎనర్జీ, మా అందరు యాక్టర్స్కి కూడా. మీరు లేకపోతే మేము లేము. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఉన్నారు మా టీంలో, చాలామంది గురించి మాట్లాడాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ మర్చిపోకముందు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలా ఇంటర్వ్యూస్ చేశాను, చాలా ప్రమోషన్స్ చేసాం, అన్నీ చేసాం. ఎక్కడో సుమా గారు లేరు అనేది ఒక చిన్న ఫీలింగ్ అలా ఉండిపోయింది. బట్ ఇవాళ అది ఫుల్ అయిపోయింది. కాదు, నేను జెన్యున్గా చెప్తున్నాను, ఏ సినిమాకైనా ఫస్ట్ టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోటే చేసాం మేము. సెంటిమెంట్ కింద మీతోటే స్టార్ట్ చేస్తాం. అలా ఉంది మీ హ్యాండ్, మీ టైం నడుస్తుంది అలాగా. సో ఐఎమ్ హ్యాపీ ఫైనలీ ఈ ఈవెంట్కి మీరు వచ్చారు. మాకేంటంటే మీరుంటే ఏంటంటే ప్రమోషన్స్ కరెక్ట్గా జరిగాయి అన్న ఫీలింగ్ అనమాట. సుమగారు లేకపోతే ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది. సో బేసిక్గా ఇవాళ వచ్చిన గెస్ట్ల అందరి గురించి కూడా నేను మాట్లాడాలి. ఫస్ట్లీ మా రవణ ఎక్కడ ఉన్నారు? బివిఎస్ రవి గారు వెళ్ళిపోయారా? ఉన్నారా? రవణ్ వెళ్ళిపోయారు, రైట్. మా రవణ, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా పైకి ఎత్తేసారు నన్ను ఆయన మాటలతోటి. ఐ రియలీ హోప్ ఆయన అన్నంత స్థాయికి చేరి ఐ మేక్ హిస్ వర్డ్స్ కమ్ ట్రూ. బట్ అంత లవ్ అండ్ అంత సపోర్ట్ ఇవ్వడం చాలా రేర్ ఎక్కడైనా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి. అలాగే కార్తిక్, నేను విరూపాక్ష సినిమా చూసినప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, గుహలోకి వెళ్ళిపోతే వాడు ఇలా మెడకాయని కొరికేస్తుంటాడు ఒక సీన్లో. నేను ఆ సీన్ చూసిన తర్వాత నేను కార్తిక్ గారికి ఫోన్ చేసి చెప్పా, బ్రో సినిమా ఎలా ఉందంటే మధ్యలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకు, అంటే నాకు అంత భయం వేసిందని. సో ఐ థింక్ ఈజ్ అ టెరిఫిక్ ఫిల్మ్ మేకర్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. చందన్ ఒక సినిమా బాకీ ఉన్నాడు, నాకు అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు ఆ విషయం అదేంటని. బట్ కంగ్రాచులేషన్స్, కన్సిస్టెంట్గా మీరు బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేస్తున్నారు, కార్తికేయ అండ్ నౌ దిస్ మొన్న చైతన్యతో చేసిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గివ్ మీ యువర్ సపోర్ట్. కళ్యాణ్ మామా ఏసేజ్గా స్టెప్ ఏదో గోల్ తీరిపోద్ది, అంతేలే మామ, నా పాటకి ఎందుకు వేస్తావు నువ్వు. బట్ థ్యాంక్ యూ కళ్యాణ్. కళ్యాణ్ నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా నాకు టిల్లు స్క్వేర్ రైటింగ్లో చాలా హెల్ప్ చేశాడు. తన కూడా ఎక్స్ట్రాడినరీ రైటరు. సో కంగ్రాచులేషన్స్. సీక్వెల్ హిట్ కొట్టిన ఇద్దరు మనమే, సీక్వెల్ హిట్ కొట్టి. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫైనలీ ఏంటి మా వంశన్ వెళ్ళిపోయారా? వంశ వచ్చి యాటిట్యూడ్ చింటూ వెళ్ళిపోయాడు. మా వంశన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన కూడా వచ్చినందుకు, ఇంత సపోర్ట్ చేసినందుకు. నన్ను ఫస్ట్ నమ్మి సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఆయన, కన్సిస్టెంట్గా నాతో సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే డెఫినెట్లీ దానికి వన్ ఆఫ్ ద కీ రీజన్స్ మా సితారా వంశీ గారు. ఫైనలీ జాక్. టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్, ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి, కానీ మళ్ళీ అదే సినిమా చేశాడరా అని ఎవరు అనకూడదు, వేరే ఏదో ఒక కొత్త జానర్ ట్రై చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్, థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాపి గారు అండ్ ప్రసాద్ గారు భాస్కర్ గారిని తీసుకొచ్చారు. వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నరేషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు టిల్లు స్క్వేర్ తర్వాత చేయాల్సిన సినిమా ఇదే అని. నేను అంత క్లియర్గా ఉన్నాను ఈ సినిమా గురించి డే వన్ నుంచి. భాస్కర్ గారి గురించి ఐ కమ్ టువర్డ్స్ ది ఎండ్. బట్ ఐ థింక్ రేపు ఒకవేళ 10th రిలీజ్ అవుతుంది, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ దాని కంప్లీట్ క్రెడిట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతే మా ప్రసాద్ గారికి అండ్ బాపి గారికి వెళ్తుంది, ఎందుకంటే ప్యూర్గా నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు ఈ సినిమాని వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో మీరు సినిమా చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మా సినిమాలో మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేశారు. అచ్చు అండ్ సురేష్ బొబ్బిలి ఇద్దరు మంచి సాంగ్స్ డెలివర్ చేశారు మాకు. అలాగే శామ్ సిఎస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. అండ్ వైది అని ఒక కొత్త అబ్బాయి, తను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. డెఫినెట్గా మీరు రేపు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు మేము తీసిన సినిమాని ఇంకా చాలా చాలా ఎత్తి పైకి పెట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు, ఎస్పెషలీ వైది. ఇట్స్ అ వెరీ 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 టాలెంటెడ్ కిడ్. థ్యాంక్ యూ వాళ్ళకు కూడా. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక సినిమాకు ఎడిటర్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం యాక్చువల్లీ చాలామందికి తెలియదండి. బట్ టిల్లు స్క్వేర్ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వడానికి నవీన్ నూలి అనే ఎడిటర్, మా బ్రదర్ ఆల్మోస్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఆయన లేకపోతే ఈ మీరు ఇక్కడ చూస్తున్న సినిమాలు, మీరు చందు అన్న మొన్న తాండేల్ సూపర్ హిట్ అవ్వడానికి కూడా నవీన్ అనే ఎడిటర్ దానికి. సో మీరు చూసే చాలా సినిమాలు, మ్యాడ్ స్క్వేర్కి కూడా నవీన్ అనే ఎడిటర్, మ్యాడ్కి నవీన్ అనే ఎడిటర్, మీరు చూసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్కి తనే ఎడిటర్. చాలా తక్కువ మాట్లాడతాం మనం ఎడిటర్స్ గురించి, బట్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు లేకపోతే డైరెక్టర్లకు అసలు కాళ్ళు చేతులు పనిచేవి ఏం చేయాలో. అలాగే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి అండి, ఈ సినిమా కూడా తనే ఎడిటరు.